నేను చూస్తాను బుజ్జి. రే నువ్వా దా, ఏంటిలా చెప్ప పెట్టకుండా వచ్చావు? దా లోపల రే, చెప్పులు బయట వదిలేరా, ఇంకో షూరే కదుగో. ఇదేరా మన ఇల్లు. రే ఏం తేలదేట్రా, ఫ్యామిలీస్ ఇంటికి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ స్వీట్స్ ఏదో పట్టుకుని రావాలరా, ఎప్పటిగా వచ్చేయకూడదు అలాగా. కూర్చో, పెళ్ళిన కాడి నుంచి పిలుతుంటే ఇప్పుడు వచ్చేవరా. దా రే, కాయతో తాగాకరా బాబా, గ్లాసులో పోతాను. ఎదవ కుర్తి నువ్వునే. ఆ ఎదవ దండం పెడతావేంటి? నీ చెప్పాను కదా నాకు 25,000 ఇవ్వాలని. ఆడేయడు. పర్లేదులేరా, మా మధ్య సీక్రెట్లు ఏమన్నావు, అన్నీ చెప్పేసుకుంటాం. ఇంకేట్రా ఏదో పేడ వాసన వస్తుంది ఏంట్రా? స్నానం చేసావా? ఇంగు కట్టిన గుడ్డ, బెల్లం వండిన పోయి తానం చేయని బ్యాచులర్ ఎక్కడున్నా వాసన వచ్చేస్తారా. వెళ్ళి ఫ్రెష్ అవ్వరా. పోనీ టీ తీసుకోరా, నేనే పెట్టాను. టీ చల్లారిపోద్దని శాస్త్రం మీద పెట్టాను. దా ముఖమైనా కొడుక్కో. రే గెస్ట్లకి రూమ్ ఉందరా, వాష్రూమ్ కూడా సెపరేట్గా ఉంది, వెళ్ళవా? టీ ఎలాగుందిరా? పప్పలా? పల్లెటూరు వాళ్ళగా పప్పలేంట్రా, స్నాక్సే కదా, తెత్త నాకు. వాష్రూమ్కి వెళ్ళావా? దీనికేనా? ఒరే చేతులు కొడుక్కోరా. ఇదిగో దీన్ని తుడుచుకో. బుజ్జి వస్తున్నా. ఒరే పెళ్ళి కనికెత్తనరా, బుజ్జి కన్నా ఇలాంటివి ఎవరన్నా పిలుచుకున్నారనుకో ఈ కారం వచ్చేది. ఇప్పుడు మాత్రం ఏంటో అది కిక్కు ముద్దొచ్చేస్తుంది. ఇప్పుడే వస్తానాగే. ఏంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలా? ఒరే బ్యాచులర్స్కి నీలా పోతు పేరెంటాలకి ఇవ్వర్రా, నువ్వు పెళ్లి చేసేసుకో, నేను మాట్లాడతాను. ఆగరా. రేపు మొదటిసారి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒట్టి చేతులతో పంపించకూడదంట. ఆ అమ్మాయి అయ్యి ఉంటే ఏ జాకెట్ కూడా పెట్టి వాళ్ళనరా. దా ఈ ఖర్చు ఉంచుకో. ఏం చేసుకోవడం ఏంట్రా, నెత్తి మీద ఎట్టుకుని వీడియోలు చెయ్యి.